వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈరోజు మనం ఈ మోడల్ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేస్తాం. ఈ మాడ్యూల్ పేరు DHT11 సెన్సార్. DHT అంటే డిజిటల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్. ఈ సెన్సార్ని యూజ్ చేసి మనము టెంపరేచర్ని అలానే హ్యూమిడిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్లో ఉన్న టెంపరేచర్ అలానే హ్యూమిడిటీ కానీ అలాంటివి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి 3 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ పిన్ విసిసి అంటే 5 వోల్ట్ సప్లై ఇస్తాము. డేటా పిన్ ఇదే మనకి ఈ యొక్క సెన్సార్ యొక్క అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ గ్రౌండ్ ఇస్తాం, గ్రౌండ్ పిన్. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే చిన్న ఎల్ఈడి ఉంది కదా, ఇదే పవర్ ఎల్ఈడి. ఓకే, మనకి బ్లూ కలర్‌లో చూసారంటే ఇదే మెయిన్ సెన్సార్ యొక్క పార్ట్. ఈ సెన్సార్ ఇదొచ్చి ఒక క్యాప్ అనమాట, బ్లూ క్యాప్ దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి. దీని లోపల మనకి సెన్సార్ ఉంటుంది. మనకి టెంపరేచర్ రేంజ్ చూస్తే 0-50 డిగ్రీస్ వరకు ఇది మెజర్ చేయగలదు. అలానే హ్యూమిడిటీ చూసుకుంటే 20% వరకు మెజర్ చేస్తుంది. ఈ ఎలాంటి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నామంటే, మనం ఇప్పుడు ఒక రూమ్ టెంపరేచర్‌ని బేస్ చేసుకొని ఒక టెంపరేచర్ కంట్రోలర్‌ని యూజ్ చేద్దాం. అంటే ఒక ఫ్యాన్ ఉంటుంది. మనకి థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 పెట్టుకుందాం. రూమ్ టెంపరేచర్ ఎప్పుడైతే 35 కంటే రీచ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఎగ్జాస్టర్ ఫ్యాన్ అంటే టెంపరేచర్‌ని డిక్రీజ్ చేయడానికి ఆ ఫ్యాన్ అనేది మనం యూజ్ చేస్తాము. ఆ ఫ్యాన్ ద్వారా మనకి రూమ్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేద్దాం ఈ సెన్సార్ ద్వారా. సో, ఆ ప్రాజెక్ట్‌ని అయితే బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ చూద్దాం. ఇది ఆర్డినో యూనో. ఇదే మనకి మైక్రో కంట్రోలర్. DHT11 సెన్సార్ టెంపరేచర్ మెజర్ చేయడానికి. 16:2 ఎల్‌సిడి డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే మనము టెంపరేచర్‌ని చూపించడానికి అలానే ఫ్యాన్ ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందా అని స్టేటస్ చూడడానికి ఈ డిస్‌ప్లే యూజ్ చేస్తాం. ఇది I2C మాడ్యూల్ ఎల్‌సిడి డిస్‌ప్లే కోసం. రిలే మాడ్యూల్. ఈ మాడ్యూల్ మనము ఫ్యాన్ ఆపరేట్ చేయడం కోసం యూజ్ చేద్దాం. ఇది ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం సిగ్నల్ ప్రొవైడ్ చేస్తామో అప్పుడు స్విచ్ అనేది ఆన్ అవుతుంది. ఇదే ఎగ్జాస్టర్ ఫ్యాన్. ఈ ఫ్యాన్‌ని యూజ్ చేద్దాం టెంపరేచర్ డిక్రీజ్ చేయడానికి రూమ్ టెంపరేచర్‌ని. బ్యాటరీ ఫ్యాన్‌ని ఆపరేట్ చేయడానికి. జంపర్ కేబుల్స్ కనెక్షన్స్ ఇవ్వడానికి. నేనైతే కావాల్సిన జంపర్ వైర్స్ అయితే తీసుకున్నా. ఫస్ట్ ఎల్‌సిడి డిస్‌ప్లే తీసుకొని I2C మోడల్‌ని కనెక్ట్ చేసుకుందాం. చూసి కనెక్ట్ చేయండి. ఇప్పుడు జంపర్ కేబుల్స్‌ని అయితే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ తీసుకుందాం. బ్రెడ్ బోర్డ్‌కి పవర్ సప్లై ఇద్దాము. చూసారా? ఈ గ్రౌండ్ పిన్ అనేది ఒక చోట్ల ఫిక్స్ చేసుకుందాం. అలానే పాజిటివ్. ఈ వైట్ అనేది పాజిటివ్. దాని పక్కనే పిన్ ఇస్తున్నా. యాక్చువల్లీ మనకి కనెక్షన్ అనేది ఇలాగా మనకి కిందకి వర్టికల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? వర్టికల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు మనము ఇటు సైడ్ మొత్తం గ్రౌండ్ ఇద్దాం. ఇటు సైడ్ మొత్తం వీసీసీ ఇద్దాం. ఇప్పుడైతే ఇలా పెట్టుకుందాము. నెక్స్ట్ సెన్సార్‌ని తీసుకుందాం. సెన్సార్‌ని తీసుకొని సెన్సార్‌కి కేబుల్స్ కనెక్ట్ చేద్దాం. ఈ ఆరెంజ్ వైర్ అయితే వీసీసీ. ఈ వీసీసీ పిన్‌ని ఇక్కడే కనెక్ట్ చేద్దాం. నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా కనెక్ట్ చేసుకోండి. అలానే డిస్‌ప్లే స్క్రీన్ పైన కూడా మీకు డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని చూసి కూడా కనెక్ట్ చేసుకోండి. ఇదైతే డేటా పిన్. డేటా పిన్ మనము ఆర్డినోలోకి కనెక్ట్ చేద్దాం. ఇది గ్రౌండ్ పిన్. DHT యొక్క గ్రౌండ్ పిన్. ఈ గ్రౌండ్ పిన్‌ని మనము ఇక్కడ గ్రౌండ్‌కి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 పవర్ సప్లైకి సంబంధించిన పిన్స్‌ని మనం కనెక్ట్ చేసేసాము. ఇప్పుడు ఆర్డినోని తీసుకుందాం. ఆర్డినో తీసుకొని
మనకి సెన్సార్ యొక్క డేటా పిన్ అనేది మనం 6th పిన్‌లో కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎల్‌సీడీ కనెక్షన్స్ ఎస్‌డీఏ, ఎస్‌సీఎల్ కనెక్షన్స్ ఇద్దాం. రెడ్ కలర్ వచ్చి ఎస్‌సీఎల్, ఏ5కి, బ్రౌన్ అయితే ఏ ఏ4కి. ఇది ఎస్‌డీఏ పిన్. ఇదే మన సర్క్యూట్ కనెక్షన్ అయితే. ఇప్పుడు రిలే కనెక్షన్ ఇద్దాము. ఇది రిలే మాడ్యూల్. రిలే మాడ్యూల్‌లో మనకి పిన్ సిగ్నల్ పిన్, అలానే గ్రౌండ్ పిన్, వీసీసీ పిన్ ఉంటుంది. దీనికి కనెక్ట్ చేద్దాం. ఈ ఆరెంజ్ పిన్ అనేది సిగ్నల్ పిన్. ఇది 7th పిన్‌కి కనెక్ట్ చేయండి ఆర్డినోలో. అలానే రెడ్ పిన్ అనేది వీసీసీ పిన్. ఈ బ్రౌన్ మనము గ్రౌండ్‌కి కనెక్ట్ చేద్దాం. కనెక్షన్స్ అయితే మీరు చూసి కనెక్ట్ చేయండి. సర్క్యూట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది గ్రౌండ్ పిన్. ఇది నేను ఇక్కడ గ్రౌండ్‌కి కనెక్ట్ చేస్తున్నా. ఇది పాజిటివ్. రిలే యొక్క పాజిటివ్. చూడండి. ఇది మన సర్క్యూట్. ఇప్పుడు ఆర్డినోలో నుంచి పవర్ సప్లైని తీసుకుందాం. ఆర్డినోలో మనకి ఇక్కడ గ్రౌండ్ అండ్ 5 వోల్ట్స్ ఉంటుంది. బయట నేను 5 వోల్ట్స్ కనెక్ట్ చేస్తున్నా. 5 వోల్ట్స్ కింద గ్రౌండ్ పిన్‌కి కనెక్ట్ చేస్తా. ఇప్పుడు దీన్ని బ్రెడ్ బోర్డ్‌లో కనెక్ట్ చేద్దాం. ఈ వైట్ అనేది మనకి పాజిటివ్ సైడ్ అంటే వీసీసీ సైడ్ కనెక్ట్ చేద్దాం. ఈ బ్లాక్ అనేది గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫ్యాన్ కనెక్ట్ చేద్దాం. ఇది ఫ్యాను. నేను వైర్ లెంత్ ఎక్కువ ఉందనేసి దీన్ని టై చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫ్యాన్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ రెడ్ అనేది పాజిటివ్. ఈ బ్లాక్ అనేది నెగెటివ్. ఇప్పుడు ఈ నెగెటివ్ పిన్ని మనము రిలేలో ఉన్న ఫస్ట్ పిన్‌కి కనెక్ట్ చేయాలి. ఇది మీకు స్క్రూ టైట్‌గా ఉంటుంది. లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లాక్ వైర్‌ని ఫస్ట్ పిన్‌లో కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక టైట్ చేసేసేయండి స్క్రూని. వైర్ రాకుండా ఉండడానికి. టైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బ్యాటరీని తీసుకుంటున్నాం. దీనికి ఎక్స్టర్నల్‌గా మనం పవర్ సోర్స్ ఇవ్వాలి. ఇది నెగెటివ్. ఇది పాజిటివ్. నేనైతే 7 వోల్ట్స్ పవర్ అయితే ఇస్తున్నా. ఈ రిలే పిన్ సెకండ్ పిన్‌కి కనెక్ట్ చేద్దాం. మిడిల్ పిన్‌కి. మీరు కొంచెం దాన్ని ఇది చేసుకోండి. అది కొంచెం టైట్ ఉంటుంది. ఈ బ్లాక్ పిన్‌ని మిడిల్‌లో. చూసారా? ఇది మన కనెక్షను. నెక్స్ట్ ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్, అలానే ఫ్యాన్ యొక్క పాజిటివ్ డైరెక్ట్‌గా ఇచ్చేసేయండి. ఇది మన ఫ్యాను. ఇది మన ఎగ్జాస్ట్ ఫ్యాను. ఇది మన రూమ్ టెంపరేచర్‌ని బయటికి పంపిస్తుంది. దీని యొక్క పవర్ సప్లై. ఇది మన సెన్సార్. ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇద్దాం. నేనైతే 12 వోల్ట్స్ అడాప్టర్ యూజ్ చేస్తున్నా. మీరు 7-12 వోల్ట్స్ పవర్‌నైతే ఇవ్వచ్చు. ఇప్పుడు మన సర్క్యూట్‌కి అయితే పవర్ సప్లై అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మన ప్రోగ్రామ్ అయితే. ఈ ప్రోగ్రామ్ అప్లోడ్ చేసే ముందు ఈ లైబ్రరీస్ అన్నీ మన ల్యాప్టాప్‌లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ లైబ్రరీ అయితే డెఫినిట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే లైబ్రరీ కూడా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను. స్కెచెస్‌కి వెళ్ళండి. ఇంక్లూడ్ లైబ్రరీ దగ్గర ఇక్కడ యాడ్ జిప్ ఫైల్ అనేసి క్లిక్ చేయండి. నేను మీకు ఆ జిప్ ఫైల్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఉంటుంది, డౌన్‌లోడ్ చేసుకోండి. చూసారా? DHT11 సెన్సార్ యొక్క లైబ్రరీ అయితే ఇక్కడుంది. నేనైతే ఆల్రెడీ దీన్నైతే ఇన్‌స్టాల్ చేసి పెట్టేశాను. సో, నేనిప్పుడు మళ్ళీ అయితే ఇన్‌స్టాల్ చేయట్లేదు. మీరైతే ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు
డీహెచ్టీ పిన్. ఇదే మనం ఏ పిన్‌కైతే కనెక్ట్ చేసామో సెన్సార్‌ని ఆ పిన్. నేనైతే సిక్స్త్ పిన్‌కి కనెక్ట్ చేశాను. మనం యూజ్ చేస్తున్న డీహెచ్టీ టైప్ ఏంటి అని. డీహెచ్టీ టైప్ వచ్చి 11 యూజ్ చేసాము. యాక్చువల్లీ డీహెచ్టీలో టైప్స్ ఉన్నాయి. డీహెచ్టీ 11 అండ్ డీహెచ్టీ 22 అనేసి. మనమైతే డీహెచ్టీ 11 యూజ్ చేసాము. నెక్స్ట్ ఫ్యాన్‌నయితే 7కి కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇది డీహెచ్టీ సెన్సార్ యొక్క ప్రోగ్రామ్ అనమాట. ఇది లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే. ఇక్కడ చూసారా ఫ్యాన్ అనేది మనకి అవుట్‌పుట్ డివైస్. అవుట్‌పుట్‌లో కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ఎల్‌సీడీ ఇనిషియలైజేషన్ జరుగుతుందిక్కడ. నెక్స్ట్ బ్యాక్ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ నుంచి డీహెచ్టీ 11 సెన్సార్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాన్ అనేది 1. 1 అంటే యాక్చువల్లీ మనకి రిలే అనేది ఎప్పుడైతే హై ఇస్తామో రిలే అనేది ఆఫ్ స్టేట్‌లో ఉంటుంది. రిలేకి ఎప్పుడైతే లో ఇస్తామో అప్పుడు ఆన్ స్టేట్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనకి 1 అంటే హై అని. 0 అంటే లో అని. సో, డిజిటల్ రైట్ అనేది మనము ఫ్యాన్ అనేది ఆఫ్‌లో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇలా చేసాము. నెక్స్ట్ సెట్ కర్సర్ ఎల్‌సీడీ కమాండ్స్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనేసి రాసాము. ఖచ్చితంగా అందరూ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది 2 సెకండ్స్ డిలేకిచ్చాము. నెక్స్ట్ మన యొక్క ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ అయితే ప్రింట్ అయ్యేలాగా 2 సెకండ్స్ వరకు ఇచ్చాము. నెక్స్ట్ ఫ్లోట్ టెంపరేచర్. ఫ్లోట్ అనేది డెసిమల్ పాయింటెడ్. సో, మనం ఇక్కడ టెంపరేచర్ అనేది వేరియబుల్. ఇప్పుడు డీహెచ్టీ. ఈ డీహెచ్టీ అంటే రీడ్ టెంపరేచర్. ఇది మనకి టెంపరేచర్ అనేది రీడ్ చేస్తుంది. ఈ రీడ్ అయిన టెంపరేచర్‌ని ఈ ఇక్కడి నుంచి ఈ వేరియబుల్‌కి డిక్లరేషన్ చేస్తున్నాం. సో, టెంపరేచర్. నెక్స్ట్ ఎల్‌సీడీ క్లియర్. ఎల్‌సీడీ క్లియర్ అనేది ప్రీవియస్‌గా ఇది ఉంది కదా! ఇది అనేది మనకి క్లియర్ అయిపోతుంది. ఈ టెంపరేచర్ ఫ్యాన్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇంకా మనకి టెంపరేచర్ అనేది ప్రింట్ ఔట్ అవుతుంది ఇక్కడ. టెంపరేచర్. నెక్స్ట్ ఇది వేరియబుల్. ఇక్కడ చూసారా? ఈ టెంపరేచర్ వేరియబుల్ అంటే మనకి ఎంత టెంపరేచర్ అనేది చూపించాలి కాబట్టి ఇది. నెక్స్ట్ ఇది మనకి డిగ్రీ సింబల్ యొక్క కమాండ్ అనమాట. ఈ క్యార్ 223 అనేది డిగ్రీ సింబల్. నెక్స్ట్ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్. ఇది మన కండిషన్. ఫ్యాన్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి అనేది. నేనైతే ఇక్కడ ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేశాను. ఇక్కడొచ్చి టెంపరేచర్. ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది 40కి ఎక్కువ, 40కి ఈక్వల్స్ టు అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ 0 అంటే లో ఉంది. బట్ రిలే అనేది మనకి లో ఎప్పుడైతే ఆ రిలే అనేది లో ఎప్పుడు ఇస్తామో అప్పుడు రిలే అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాన్ ఈస్ ఆన్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డిజిటల్ రైట్. ఫ్యాన్ అనేది ఒకవేళ టెంపరేచర్ 40 కంటే తక్కువే ఉన్నట్టయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్‌కి వస్తుంది. ఈ ఎల్స్‌కొచ్చాక మనకి ఫ్యాన్ అనేది ఆఫ్ స్టేట్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్‌ని అయితే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసే ముందు మన బోర్డ్ అయితే కనెక్ట్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఆర్డినో యూనో యూజ్ చేశాను. ఆర్డినో యూనో కనెక్ట్ అయింది. పోర్ట్ అయితే నాది పోర్ట్ 4కి అయితే ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్‌ని అయితే అప్లోడ్ చేస్తున్నా. మీకు మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా అందరూ లైక్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని అయితే చూద్దాం. మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది. మనకి డిస్‌ప్లేలో అయితే ప్రెజెంట్ ఏం రావట్లేదు. సో, మనము ఎనకాల బ్యాక్ సైడ్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ బ్రైట్‌నెస్ అనేది ఎక్కువుంది. చూసారా? డిస్‌ప్లే అయితే వర్క్ అవుతోంది. మనము దీనికి థ్రెషోల్డ్ వాల్యూ అనేది 40 పెట్టాము. ఇప్పుడు మనకైతే 37 ఉంది. సో, మనకి టెంపరేచర్ అయితే ప్రెజెంట్ నార్మల్‌గానే ఉంది. మనకి 40 అయితే ఎప్పుడైతే 40కి ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. నేనైతే మ్యాచ్ బాక్స్ తీసుకొని ఫైర్‌ని గ్లో చేస్తున్నా టెంపరేచర్ కోసము. చూసారా? మీకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతోంది. 39కి అయితే రీచ్ అయింది. యాక్చువల్లీ నేను ఎందుకంటే ఇది యూజ్ చేస్తున్నా రూమ్ టెంపరేచర్ అనేది. చూసారా? ఫ్యాన్ అనేది ఆన్ అయింది. మనకెప్పుడు ఇలా అయితే టెంపరేచర్ అనేది దాని సరౌండింగ్స్‌లో అట్మాస్ఫియరిక్‌లో ఇంక్రీజ్ అవుతుందో 40కి ఆటోమేటిక్‌గా మనకి ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. చూడండి. ఫ్యాన్ అయితే రన్ అవుతుంది మనకి. ఇక్కడ డిస్‌ప్లేలో కూడా మీకు ఫ్యాన్ ఆన్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే మీకు టెంపరేచర్ దానికి రీచ్ అవుతుందో ఇక్కడ పైన మీకు టెంపరేచర్ అనేది
డిస్‌ప్లే అవుతుంది. మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.